జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్గేట్ వద్ద పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత దారుణంగా 70కి పైగా గోవులను తరలిస్తున్న ఒక భారీ కంటైనర్ వాహనాన్ని తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న ఈ కంటైనర్లో కొన్ని ఆవులు, ఎద్దులు అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బక్రీద్ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వాహనం పట్టుబడగా పశు వైద్య అధికార హరిప్రియ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ గోవులను మనోపాడులోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంరక్షిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం పూల్లూరు టోల్గేట్ వద్ద పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత దారుణంగా 70కి పైగా గోవులను తరలిస్తున్న ఒక భారీ కంటైనర్ వాహనాన్ని తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న ఈ కంటైనర్లో కొన్ని ఆవులు, ఎద్దులు అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. బక్రీద్ సందర్భంగా నిర్వహించిన తనిఖీలో ఈ వాహనం పట్టుబడగా పశు వైద్య అధికారి హరిప్రియ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ గోవులను మనోపాడులోని ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంరక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సోమర్పేట్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.